క్రికెట్లో ఆల్ టైమ్ బెస్ట్ స్పిన్నర్స్ అంటే మనకు గుర్తుకొచ్చేది షైన్ వార్న్, ముత్తై మురళీధరన్ మరియు అనిల్ కుంబ్లే. వీళ్ళ ముగ్గురు క్రికెట్లో అంతు చిక్కని రికార్డులు సృష్టించారు. ఇక మోడర్న్ డే టెస్ట్ క్రికెట్లో రవిచంద్రన్ అశ్విన్ తనకు మాత్రమయ్యే బౌలింగ్ స్టైల్ తో బ్యాటర్లకు మొత్తం వెన్నులో వణుకు పుట్టిస్తున్నాడు. అసలు రవిచంద్రన్ అశ్విన్ ఒక ఓపెనింగ్ బ్యాటర్ నుంచి ఒక వరల్డ్ క్లాస్ బౌలర్ కిందికి ఎలా మారాడు, ఇలాంటి ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాలు ఈ రోజు ఈ వీడియోలో కవర్ చేద్దాం. లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. అశ్విన్ పూర్తి పేరు వచ్చేసి రవిచంద్రన్ అశ్విన్. అతని తండ్రి గారి పేరు వచ్చేసి రవిచంద్రన్. ఇతడు ఒక రైల్వే ఎంప్లాయ్. అలానే ఇతడు క్లబ్ క్రికెట్ లో ఫాస్ట్ బౌలింగ్ వేసేవాడట. ఇతడికి కూడా క్రికెట్ మీద చాలా పట్టు ఉంది. అలానే వాళ్ళ అమ్మగారి పేరు వచ్చేసి చిత్ర. ఈమె ఒక హౌస్ వైఫ్. రవిచంద్రన్ అశ్విన్ సెప్టెంబర్ 17, 1986లో తమిళనాడులోని చెన్నైలో పుట్టాడు. అశ్విన్ వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్నగారికి ఒక్కడే పిల్లవాడు కావడంతో అశ్విన్ ని చాలా గారాబంగా పెంచారు. అతడు అలానే చాలా అల్లరి చేసేవాడు. అలానే అశ్విన్ కు ఇనిషియల్ చిన్న స్టేజ్ నుంచి చిన్నప్పటి నుంచి అతడికి క్రికెట్ మీద మక్కువ ఎక్కువైపోయింది. ఎందుకంటే వాళ్ళ నాన్నగారికి కూడా క్రికెట్ అంటే చాలా ఇష్టం. అశ్విన్ కూడా క్రికెట్ చూడాలని అప్పట్లోనే అశ్విన్ వాళ్ళ నాన్నగారు అతడు సంపాదించి దాచిన అమౌంట్ తో ఒక మంచి కలర్ టీవీ కొన్నాడు. అలా ఆ టీవీలో అశ్విన్ మరియు అశ్విన్ వాళ్ళ నాన్నగారు కలిసి మ్యాచెస్ చూసేవాడు. అక్కడి నుంచి అశ్విన్ క్రికెట్ లవ్ లో పడిపోయాడు. అలానే అశ్విన్ కు వాళ్ళ పేరెంట్స్ కూడా చాలా స్పోర్టివ్ గా సపోర్ట్ చేశారు క్రికెట్ ని. ఇక అశ్విన్ స్కూలింగ్ మొత్తం పద్మశేషాద్రి భవన్ స్కూల్లో జరిగింది. ఈ స్కూలింగ్ లో మొత్తం అశ్విన్ చాలా అల్లరి ఎక్కువ చేసేవాడు. ఎందుకంటే చిన్నప్పటి నుంచి వాళ్ళ పేరెంట్స్ అతన్ని చాలా గారాబంగా పెంచారు కాబట్టి అతడు స్కూల్లో క్లాసెస్ లో ఎంత అల్లరి క్రికెట్ పైన అయితే చాలా డిసిప్లైన్ గా ఉండేవాడు. అలానే అశ్విన్ కు చిన్నప్పటి నుంచి బ్యాటర్ కావాలని చాలా ఇంట్రెస్ట్ ఉండేది. అలానే స్కూల్ టోర్నమెంట్స్ లో ఎక్కడైనా సరే అతడే ఓపెనింగ్ చేసేవాడు. అలానే ఓపెనింగ్ చేస్తూ మంచి రన్స్ కూడా స్కోర్ చేసేవాడు. లైక్ ఎలా అంటే అతని స్కూల్ తరపు నుంచి స్కూల్ టోర్నమెంట్స్ లో అశ్వినే వన్ ఆఫ్ ద బెస్ట్ బ్యాటర్ గా అంత మంచి పేరు సాధించాడు. ఇక అంతా బాగా జరుగుతుంది. అశ్విన్ కూడా బ్యాటింగ్ లో చాలా ఇంప్రూవ్మెంట్ తెచ్చుకున్నాడు. సరిగ్గా ఇదే టైంలో అశ్విన్ కి 14 ఏళ్ల వయసు ఉన్నప్పుడు అశ్విన్ బ్యాటింగ్ చేస్తున్నప్పుడు ఒక రాకాసి బౌన్సర్ వచ్చి అతడి కంటి దగ్గరలో తగిలి ఒక పెద్ద ఇంజురీ అయ్యింది. దానితో అశ్విన్ దాదాపు క్రికెట్ కి సంవత్సరం పాటు దూరం ఉన్నాడు. ఆ తర్వాత అశ్విన్ ఓపెనింగ్ స్లాట్ ఇంకొక అతడు కాల్ చేశాడు. దీనితో అశ్విన్ కు ఏం చేయాలని అర్థం కాలేదు. దీనితో వాళ్ళ అమ్మగారైన చైత్ర ఇచ్చిన సజెషన్ తో అతడు బౌలింగ్ నేర్చుకోవడం మొదలు పెట్టాడు. అక్కడి నుంచి అతడు ఈ వరల్డ్ క్లాస్ బౌలర్ కావడానికి పునాదులు వేశాడు. అశ్విన్ కంబ్యాక్ చేసిన కొన్ని రోజులకు తమిళనాడు తరపు నుంచి అండర్-17 లో ఛాన్స్ వచ్చింది అశ్విన్ కి. ఆ ఛాన్స్ వచ్చినప్పుడు అండర్-17 లో అశ్విన్ కి ఓపెనింగ్ స్లాట్ ఇచ్చారు. అక్కడ అశ్విన్ బౌలింగ్ పైన ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయడంతో బ్యాటింగ్ పైన అంత గ్రిప్ ని కోల్పోయాడు. దీనితో అండర్-17 సీజన్ లో అనుకున్నంత మంచి పర్ఫార్మెన్స్ అందించలేదు. విత్ ద బాల్ విత్ ద బ్యాట్ రెండు దాంట్లో అంత మంచి పర్ఫార్మెన్స్ అందించకపోవడంతో అలానే అశ్విన్ ఇనిషియల్ స్టేజెస్ లో పేస్ బౌలింగ్ వేసేవాడు, స్పిన్ వేసేవాడు కాదు. అయితే అతడు సెయింట్ బేట్స్ అకాడమీలో కోచింగ్ తీసుకున్నప్పుడు అక్కడ కోచెస్ గా పనిచేస్తున్న సికే విజయ్ మరియు చంద్ర అనే ఇద్దరు కోచెస్ అతని బౌలింగ్ స్టైల్ మరియు అతని బ్యాడ్ యాక్షన్ చూసి నీ ఫాస్ట్ బౌలింగ్ సెట్ కాదో స్పిన్ బౌలింగ్ వే అని కొత్త స్టైల్ ఇక దానితో అశ్విన్ స్పిన్నర్ అవతారం ఎత్తాడు. ఇక 2006లో తమిళనాడు తరపున ఫస్ట్ క్లాస్ డెబ్యూ చేసిన అశ్విన్ అయితే ఇనిషియల్లీ ఎంత మంచి పర్ఫార్మెన్స్ అందించినా కూడా టీమిండియాకు పిక్ అయ్యేవాడు కాదు. అలానే అతడు ఒక కెప్టెన్ గా తమిళనాడుకు చాలా మంచి పర్ఫార్మెన్స్ మళ్ళీ ఒక లీడర్ గా కూడా టీం ని ముందుంచి చాలా మంచిగా నడిపించినా కూడా ఎవరే కానీ అతన్ని పిక్ చేసేవాడు కాదు. ఇక 2009లో జరిగిన ఐపీఎల్ ఆక్షన్ లో సిఎస్కే అశ్విన్ ని 12 లక్షలు ఇచ్చి కొనుగోలు చేసింది. అక్కడి నుంచి అశ్విన్ టోటల్ లైఫ్ చేంజ్ అయిపోయింది. సరిగ్గా అప్పుడే 2007 వరల్డ్ కప్ గెలిచిన విన్నింగ్ కెప్టెన్ అయిన మహేంద్ర సింగ్ ధోని సిఎస్కే కెప్టెన్ కావడంతో అతడు అశ్విన్ లో సంథింగ్ స్పెషల్ ని గుర్తించి ఆ సీజన్ మొత్తం అశ్విన్ కి కంటిన్యూస్ గా ఛాన్సులు ఇచ్చారు. ఈవెన్ అశ్విన్ కూడా ఎక్కడే కానీ మహేంద్ర సింగ్ ధోని నమ్మకాన్ని ముప్పాలు చేయలేదు. ఆ సీజన్ లో మొత్తం 12 మ్యాచ్లలో 6.10 ఎకానమీతో 13 వికెట్లు తీసి రవిచంద్రన్ అశ్విన్ 2010లో సిఎస్కే టైటిల్ గెలవడానికి ముఖ్య పాత్ర పోషించాడు. ఇక ఐపీఎల్ అశ్విన్ ఇంత మంచి పర్ఫార్మెన్స్ అందించిన తర్వాత ఇండియన్ టీమ్ సెలెక్టర్స్ అశ్విన్ మీద ఒక కన్ను వేశారు. అలానే 2010లో జరిగిన ఇండియా వర్సెస్ శ్రీలంక ఓడిఐ సిరీస్ కు కూడా ఎంపిక చేశారు రవిచంద్రన్ అశ్విన్ ని. 2010 జూన్ 5న ఓడిఐ డెబ్యూ చేసిన రవిచంద్రన్ అశ్విన్ ఆ మ్యాచ్ లో అయితే అద్భుతమైన పర్ఫార్మెన్స్ అందించాడు. బ్యాట్ తో 38 రన్లు కొట్టి బౌలింగ్ తో 2 వికెట్లు తీసి అద్భుతమైన పర్ఫార్మెన్స్ అందించిన ప్లేయర్ గా నిలిచాడు. కానీ అన్ఫార్చునేట్లీ ఆ మ్యాచ్ మన ఇండియా ఓడిపోయింది. ఇక అదే ఏడాది జూన్ 12న జింబాబ్వేకి అగైనెస్ట్ గా T20 డెబ్యూ కూడా చేశాడు. ఆ మ్యాచ్ లో కూడా ఒక వికెట్ తీసి పర్లేదని అనిపించుకున్నాడు రవిచంద్రన్. అయినా కూడా అప్పట్లో మన టీంలో రవీంద్ర జడేజా, ప్రజ్ఞాన్ ఓజా లాంటి మంచి స్పిన్నర్లు ఉండడంతో రవిచంద్రన్ అశ్విన్ బెంచ్ కు మాత్రం పరిమితం అయ్యేవాడు. కానీ 2011 నవంబర్ 6న మన టీమిండియా లెజెండరీ బ్యాటర్ అయిన సచిన్ టెండూల్కర్ చేతుల మీదుగా క్యాప్ అందుకున్న రవిచంద్రన్ వెస్టిండీస్ అగైనెస్ట్ గా తన టెస్ట్ విశ్వరూపం ఏంటో చూపించాడు. డెబ్యూ మ్యాచ్ లోనే 9 వికెట్లు తీసి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డును కూడా
కూడా సాధించారు. అలానే డెబ్యూ మ్యాచ్ లోనే ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు అందుకున్న 3వ ప్లేయర్ గా నిలిచాడు మన ఇండియా తరపున. ఇక అక్కడి నుంచి అశ్విన్ వెనుక తిరగలేదు. అక్కడి నుంచి రవిచంద్రన్ అశ్విన్ టెస్ట్ క్రికెట్ లో వికెట్ల పండగ చేసుకోవడం మొదలు పెట్టాడు. ఈవెన్ వైట్ బాల్ క్రికెట్స్ లో కూడా ఓడిఐ T20s లో కూడా మంచి పర్ఫార్మెన్స్లు అందిస్తూ ఇండియా గెలిచే మ్యాచెస్ లో ఒక కీలక సభ్యుడిగా మిగిలిపోయాడు. మెయిన్లీ 2013 ఛాంపియన్ ట్రోఫీలో ఇంగ్లాండ్ గడ్డపైన అద్భుతమైన బౌలింగ్ పర్ఫార్మెన్స్ తో ఇండియాకు ట్రోఫీ రావడంలో ముఖ్య పాత్ర పోషించాడు. అలానే టెస్ట్ క్రికెట్ లో కేవలం 9 మ్యాచ్లలోనే 50 వికెట్స్ తీసిన ఏకైక బౌలర్ గా నిలిచాడు. అలానే 18 మ్యాచెస్ లో 100 వికెట్లు కూడా రీచ్ అయ్యాడు. దీనితో 100 వికెట్లు తీసిన అరుదైన ప్లేయర్ గా నిలిచాడు మన రవీంద్రన్ అశ్విన్. అలా మన ఇండియాకు వన్ ఆఫ్ ద మెయిన్ బౌలర్ గా నిలిచిపోయాడు అక్కడి నుంచి. అలానే ఇండియాలో మ్యాచెస్ జరుగుతున్నాయంటే ఆ సిరీస్ లో డెఫినెట్లీ రవిచంద్రన్ అశ్విన్ లీడింగ్ వికెట్ టేకర్ గా నిలిచేవాడు. అలా కేవలం 45 మ్యాచ్లలోనే 250 వికెట్ల అరుదైన రికార్డ్ ని కూడా సాధించాడు మన రవిచంద్రన్ అశ్విన్. అలానే 54 మ్యాచ్లలో 300 వికెట్లు తీసిన వన్ అండ్ ఓన్లీ బౌలర్ గా చరిత్రలో నిలిచిపోయాడు. ఇంత మంచి పర్ఫార్మెన్స్ ఐసీసీ చూసి ఐసీసీ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ గా ఐసీసీ ప్రకటించింది 2016లో. ఇక మన ఇండియన్ క్రికెట్ లో సచిన్, రాహుల్ ద్రావిడ్ తర్వాత ఐసీసీ క్రికెటర్ ఆఫ్ ద అవార్డు తీసుకున్న 3వ ప్లేయర్ గా అశ్విన్ నిలిచిపోయాడు. అలానే బ్యాట్ తో కూడా చాలా మంచి పర్ఫార్మెన్స్లు అందిస్తూ వరల్డ్ నెంబర్ 1 ఆల్రౌండర్ గా దూసుకెళ్లాడు రవిచంద్రన్ అశ్విన్. అలానే 2020-2021 BGT సిరీస్ లో సిడ్నీ టెస్ట్ మ్యాచ్ లో మనం ఓడిపోయాం. అశ్విన్ మరియు విహారీ వీరిద్దరు కలిసి ఏకంగా 256 బాల్ ఆడి కేవలం 62 రన్లు కొట్టి ఓడిపోయే మ్యాచ్ ని డ్రా చేశారు వన్ ఆఫ్ ద టఫెస్ట్ పిచ్ లో. ఇక అశ్విన్ ఇంటర్నేషనల్ నెంబర్స్ విషయానికి వస్తే క్రికెట్ లో దాదాపు 537 వికెట్లు, ఓడిఐస్ లో ఏకంగా 156 వికెట్లు, T20s లో 72 వికెట్లు, అలానే టెస్ట్ క్రికెట్ లో ఇక విత్ ద బ్యాట్ చూసుకున్నట్లయితే టెస్ట్ లో 3503 రన్లు, అలానే దాంతో 6 సెంచరీలు, 4 హాఫ్ సెంచరీలు. ఓడిఐలో చూసుకున్నట్లయితే 707 రన్లు, అందులో ఒక హాఫ్ సెంచరీ. T20లో చూసుకున్నట్లయితే 184 రన్లు. అలానే టెస్ట్ క్రికెట్ లో 37 5 వికెట్ హాల్స్, 8 10 వికెట్ హాల్స్, 2011 వరల్డ్ కప్ విన్నర్, 2013 ఛాంపియన్స్ ట్రోఫీ విన్నర్. ఇక అశ్విన్ ఐపీఎల్ కెరియర్ విషయానికి వస్తే 2010లో సిఎస్ 12 లక్షలు ఇచ్చి కొనుగోలు చేసింది. ఆడిన 2 ఏళ్లు సిఎస్కేకి అయితే మంచి ఇంపాక్ట్ఫుల్ ప్లేయర్ గా అయితే కనపడ్డాడు. ఆ సీజన్ లో 2010 మరియు 2011లో సిఎస్కే కప్పు కొట్టిందంటే మెయిన్లీ అశ్విన్ వల్లనే ఎంఎస్డి ఇప్పటి వరకు కూడా చెప్తూ ఉండేవాడు. ఆ తర్వాత 2016లో రైజింగ్ పూణే సూపర్ జైంట్స్ కి వచ్చాడు. ఆ తర్వాత పంజాబ్, ఆ తర్వాత ఢిల్లీ, ఆ తర్వాత రాజస్థాన్, మళ్ళీ ఇప్పుడు సిఎస్కేకి 9.75 కోట్లతో చెన్నైకి బ్యాక్ అయిపోయాడు రవిచంద్రన్ అశ్విన్. ఇక ఐపీఎల్స్ లో చూసుకుంటే రవిచంద్రన్ అశ్విన్ ఏకంగా 180 వికెట్లు పడగొట్టాడు. ఇక రవిచంద్రన్ అశ్విన్ పర్సనల్ లైఫ్ విషయానికి వస్తే 2011లో తన చిన్ననాటి స్నేహితురాలైన ప్రీతి నారాయణ్ ని పెళ్లి చేసుకున్నాడు. అలానే అశ్విన్ ఫేవరెట్ బౌలర్ వచ్చేసి షైన్ వార్న్, అశ్విన్ ఫేవరెట్ బ్యాటర్ వచ్చేసి సచిన్ టెండూల్కర్. అలానే అశ్విన్ కి 2014లో మన భారత ప్రభుత్వం అర్జున అవార్డుతో సత్కరించింది. దట్స్ ఇట్ ఫర్ టుడే. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి డైలీ ఫాలో కండి. అలానే అశ్విన్ పైన మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్లో తెలియచేయండి. దట్స్ ఇట్ ఫర్ టుడే. హ్యావ్ ఎ నైస్ డే.